కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. కక్ష సాధింపులో భాగంగా కోర్టు ధిక్కరణకు బరితెగించింది చంద్రబాబు సర్కార్. 3 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు తోసిపుచ్చిన రఘురామకృష్ణరాజు ఆరోపణలపై ఇప్పుడు కేసు నమోదు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు కూటమి పెద్దలు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఏపీ ప్రజలకు స్వర్ణయుగం. వైఎస్ జగన్ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్లింది. అయితే అప్పట్లో పదే పదే అభివృద్ధిని అడ్డుకునే చంద్రబాబుతో రఘురామకృష్ణరాజు చేతులు కలిపారు. రచ్చబండ పేరుతో రోజు ఎల్లో మీడియాలో అసభ్యంగా మాట్లాడడం, ప్రభుత్వంపై అవాస్తవాలు వండి వార్చడమే ఆ రచ్చబండ కాన్సెప్ట్. రోజు రోజుకు రఘురామకృష్ణరాజు రోత చేష్టలు ఎక్కువైపోయాయి. సమాజంలో వివిధ వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా, ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టేలా, కులాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా రచ్చబండలో రొచ్చు మాటలు మాట్లాడారు రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు అసత్య ప్రచారంపై 2021 మేలో సిఐడి కేసు నమోదు చేసింది. హైదరాబాద్ వెళ్లి సిఐడి అధికారులు రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. అరెస్టు సమయంలో రఘురామకృష్ణరాజు సైన్యం సిఐడి అధికారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయినా సరే హైదరాబాద్లో రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన సిఐడి అధికారులు గుంటూరులోని ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో రఘురామకృష్ణరాజు హైడ్రామా మొదలుపెట్టారు. గుంటూరు కోర్టులో రఘురామకృష్ణరాజును హాజరు పెట్టిన సమయంలో తనను కస్టోడియల్ టార్చర్కు గురి చేశారని న్యాయమూర్తి ముందు హైడ్రామా ఆడారు. దీంతో పాటుగా హైకోర్టులో తన కస్టోడియల్ టార్చర్పై విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక అందించాలని సూచించింది. కోర్టు ఆదేశాలతో గుంటూరు జీజీహెచ్లో అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతి రఘురామకృష్ణరాజుకు 4 డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఎక్స్రే, స్కానింగ్ తో పాటు శరీరం మొత్తం పరిశీలించారు. ఎక్కడా రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలు కనిపించలేదు. ఆయనను శారీరకంగా ఎక్కడా హింసించలేదని డాక్టర్ల బృందం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఎక్కడైనా శారీరకంగా హింసించి ఉంటే స్కానింగ్, ఎక్స్రేలో ఆ గాయాలు కనిపిస్తాయని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కలిసి రఘురామకృష్ణరాజును శారీరకంగా హింసించలేదని తేల్చి చెప్పారు. అయినా రఘురామకృష్ణరాజు తన డ్రామాలు ఆపలేదు. గుంటూరు కోర్టులోకి వెళ్లే సమయంలో చకచకా నడుచుకుంటూ వెళ్లిన రఘురామకృష్ణరాజు వచ్చే సమయంలో మాత్రం ఆస్కార్ రేంజ్లో నటించాడు. కుంటుకుంటూ నడుస్తూ బయటకొచ్చి నన్ను హింసించారంటూ సీన్ రక్తి కట్టించారు. ఇక ఎల్లో మీడియా అయితే సిఐడి కస్టడీలో రఘురామకృష్ణరాజును లాకప్ డెత్ చేశారనే స్థాయిలో వార్తలు వండివార్చాయి. హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనను సిఐడి అధికారులు కొట్టినట్లు ఆర్మీ హాస్పిటల్లో నిర్వహించిన పరీక్షల్లో కూడా తేలలేదు. అయితే సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరారు. ఆర్మీ హాస్పిటల్లో ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు ఆరోపణలను తోసిపుచ్చింది. సిబిఐ విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు చీవాట్లతో రఘురామకృష్ణరాజు సైలెంట్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి డ్రామా మొదలుపెట్టారు. ఈ ఏడాది జూన్ 11న గుంటూరు జిల్లా ఎస్పీకి మెయిల్ ద్వారా తనను 3 ఏళ్ల క్రితం సిఐడి అధికారులు కస్టోడియల్ టార్చర్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, అది కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు తనను కస్టోడియల్ టార్చర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. అయినా ఇవేవి పట్టించుకొని కూటమి పెద్దలు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి మాజీ సీఎం జగన్తో పాటు ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు బనాయించారు. వాస్తవానికి ఏదైనా సంఘటన జరిగితే 77 రోజుల తర్వాత సాక్షులను విచారించడం సరికాదని సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్పింది. కానీ 3 ఏళ్ల తర్వాత జరగని విషయాన్ని జరిగినట్లు కేసు రిజిస్టర్ చేసి అందరిపై కక్ష సాధింపుకు పాల్పడింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం రిటైర్డ్ సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ను అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇప్పుడు మరికొంతమందిని ఈ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడానికి ప్లాన్ చేస్తున్నారు కూటమి పెద్దలు.